6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉంది. బియ్యం ప్రాబ్లం ఏంటి? బియ్యం మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ పెట్టేసారు. మళ్ళీ అదే విధంగా చేత పురుగులు రావడం అవి రావడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అధికారులు నిద్రపోతున్నారా? ఒక ప్రాణం పోతే గానీ స్పందించరా? ఎందుకింత నిర్లక్ష్యం? ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు హైకోర్టే ప్రభుత్వం నిలదీసింది. ఒకవైపు రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం కూడా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సీరియస్నెస్ అసలు ఎందుకు కనిపించట్లేదంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, పాలసీలు మారుతున్నాయి, కానీ ఈ ఫుడ్ విషయంలో మాత్రం ఏదైతే ఈ వసతి గృహాల్లో ఉన్నాయో అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయాల్లో మాత్రం క్వాలిటీ మారట్లేదు. ఒకవైపు ప్రభుత్వం ఎన్నిసార్లు ఆదేశించినా ఎన్ని చర్యలు తీసుకున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి మారట్లేదు. అధికారుల తీరైతే కొట్టొచ్చినట్టు ఆ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. సరే, ఒకవైపు కోర్టులు ప్రభుత్వాన్ని అంటున్నాయి, ప్రభుత్వం ఇక అధికారులు అంటుంది. అధికారులేమో ఏదో విచారణ చేపట్టి కమిటీలు వేసి అక్కడ ఘటన పరిస్థితులు వేరేలాగా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి ఒక్కొక్కరి మీద చేసుకుంటూ ఒక్కొక్కరి మీద నెపం నెడుతూ కూడా కాలం వెల్లదీస్తున్నారు. అంటే ఒక్క ప్రభుత్వాన్ని అనాల్సిన పరిస్థితి కనపడలేదు, అధికారులు కూడా అనాల్సిన పరిస్థితి కనపడలేదు. అంటే వ్యవస్థ అనేది మారట్లేదు. పై స్థాయి ఒక సీఎం స్థాయి వ్యక్తి సీరియస్ అయినా కానీ, అధికారులపై చర్యలు తీసుకున్నా కానీ, సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. మాగనూరు ఘటన తీసుకుందాం. ఇప్పటికే 10 రోజుల క్రితం అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, అస్వస్థకు గురయ్యారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోసారి జరిగింది. సరే, రెండోసారి జరిగింది, మళ్ళీ ప్రభుత్వం సీరియస్ అయింది, సస్పెండ్ జరిగింది, అధికారులపై వెయిట్ ఉంటుందని కూడా చెప్పిండ్రు, విచారణ జరిపితే మళ్ళీ మూడోసారి జరిగింది. అంటే వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ మొన్న వాంకిడి ఘటన, అంటే ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన. అంటే విద్యార్థులు ఉండాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది, అన్నం తినాలంటే భయపడే పరిస్థితి, తల్లిదండ్రులు కూడా బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. వసతి గృహాల్లో అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఎవరు? డబ్బులు లేక ఇబ్బంది పడి ప్రైవేటు స్కూళ్ళలో చదివించలేక, అలాగే ఇంటి దగ్గర వసతులు లేక హాస్టల్లో చేర్పిస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం అక్కడ ఉంటుంది, మన ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితి అని చెప్తారు. కొంతమంది కూలీ నాలిపోయి ఇంటి దగ్గర ఉండలేని వాళ్ళు పిల్లలు అక్కడ తింటే ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సాయంత్రం వచ్చేలోపు మేము కూడా కూలి పని చేసుకుంటామని కూడా తల్లిదండ్రులు అనుకుంటారు. అంటే ఇటు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఇటు సంక్షేమ హాస్టల్లో వసతుల పరిస్థితి, రెండు కూడా ఏకకాలంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు బిక్కుమంటున్నారు. ఇక ప్రభుత్వ హాస్టల్లే కదా, ప్రభుత్వమే కదా, మనం కట్టే పన్నుతోనే కదా నడిపించేది, చక్కగా బాగుంటుందని చెప్తే ఇటు ఫుడ్ అంటే ఏ క్వాలిటీ లేని పరిస్థితి, కల్తీ ఫుడ్ పరిస్థితి, ఆదేశాలు ఇచ్చిన మారని పరిస్థితి ఇది కనిపిస్తూ ఉంది. ఒక సీఎం కూడా ఇంత స్థాయిలో సీరియస్గా మారి చర్యలు తీసుకోవాలన్నా కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఇక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఇదేం ప్రభుత్వం, అసలు విద్యార్థుల పరిస్థితి ఏంది, సరైన విధంగా క్వాలిటీ లేదు, నిధులు లేవు, పట్టించుకోవట్లేదు, అసలు విద్యా వ్యవస్థ మీద పట్టే లేదని మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక సీరియస్గా తీసుకొని ఉద్యమాలు చేస్తుంది, ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది, వరుసగా విమర్శలు చేస్తుంది. మరి గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ సర్కారే కదా అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్ హయాంలో కూడా ఏమైనా జరగకుంటున్నాయా? బాసర్ లాంటి అక్కడే కనీసం సరైన నిధులు లేక విధులు లేక సరైన ఏ రకంగా ఏర్పాటు లేని పరిస్థితి. అంటే అటు బీఆర్ఎస్ సర్కారులో కూడా 10 ఏళ్ల పాటు ఇదే కొనసాగింది, ప్రభుత్వం మారినా ఇదే అంటే ప్రభుత్వాలు మారని పరిస్థితి. అంటే మరోవైపు బీఆర్ఎస్కి విమర్శలు చేస్తుంది. ఒక 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? మీరు ఇట్లాగే చేసి మీరు సరిగా మెయింటైన్ చేయకుండా ఎంతోమంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరిన సందర్భం. వాళ్ళే ఇప్పుడు విమర్శలు చేస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ యొక్క అర్హత లేదు విమర్శలు చేసేదని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వాళ్ళపై కౌంటర్ వేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక అధికారుల తీరు మారట్లేదని వీళ్ళు అంటున్నారు. ఇక కోర్టు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది, కోర్టు అయితే పదే మాట్లాడుతుంది, సీరియస్నెస్ కనిపించట్లేదా అంటే పేదల మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా? అసలు ఎందుకు కనీసం ఇన్ని
చర్యలు జరుగుతున్నా, ఇంత సమస్యలు బయటకు వస్తున్నా, ఇన్ని వార్తలు బయటకు వస్తున్నా ఎందుకు విచారణకు సరిగా చేయట్లేరు, సరిగా మెయింటైన్ చేయట్లేరు? కనీసం వాళ్ళ అధికారుల సంబంధించి పిలిచి వారం లోపు కౌంటర్ ఇస్తా అంటారు. వారం రోజుల ఒక ఘటనకు అని హైకోర్టు నేరుగా ఇన్వాల్వ్ కావాల్సిన సందర్భం ఏర్పడింది. ఎటు చూసినా కానీ ఇటు వరుసగా గత ప్రభుత్వం నుండి చూసినా, ప్రభుత్వం మారినా, ఇటు జిల్లాల్లో ఇటు కరీంనగర్ నుండి విద్యార్థులు చాలామంది ఈరోజు ఆ ఫుడ్ చూపించుకుంటూ కూడా ఏడుస్తున్నారు. మాకు భయం వేస్తుంది ఈ ఫుడ్ తినాలంటేనే. వరుసగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీరైతే ప్రభుత్వం పైనుండి ఆదేశాలు ఇస్తుంది, గ్రౌండ్ లెవెల్లో మాత్రం మారట్లేదు. అదే విధానము, అదే ఫుడ్, అదే క్వాలిటీ. విద్యార్థులు ప్రశ్నిస్తే అధికారులు మాత్రం ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ఇష్టం ఉన్న వ్యక్తితో చెప్పుకోండి, ఇది ఇట్లే ఉంటుందని కూడా అధికారులు మాట్లాడితే ఆ విద్యార్థులు ఎవరు చెప్పుకోవాలి? డబ్బులు ఇవ్వట్లేము, ప్రభుత్వ సొమ్మే కదా, ఎవరు చెప్పుకుంటా మేము డబ్బులు ప్రైవేట్లో చదవట్లేము కాబట్టి ప్రశ్నించే ఒక అవకాశం లేదని అధికారులు ఇట్లా నిలదీస్తున్నారు. వాళ్ళకి ఎవరో వెనుక సపోర్ట్ ఉన్నట్టు. ఈ తీరు మారాలి, వ్యవస్థ మారాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాల తీరు పైనుండి విధానాలు ఎన్ని పాలసీలు అమలు చేసినా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళే వరకు అవి అమలు కాలేని సందర్భం. ఈ వ్యవస్థ మనం పూర్తి స్థాయిలో కమిటీలు ఇవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. ఇక మాగనూరు ఘటన, వాంకిడి ఘటన, ఇలా కరీంనగర్లో వరుసగా ఈ వార్తలు వింటుంటే తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఒక భయం అయితే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఒక భయం వచ్చేలాగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సంక్షేమ హాస్టల్లో కూడా ఆ యొక్క అక్కడున్న వార్తలు కానీ అక్కడున్న సందర్భాలు, వసతులు చూస్తుంటే కూడా విద్యార్థులు భయపడాల్సిన సందర్భం. నిజంగా ఈ విషయాలు మాత్రం హైకోర్టు చెప్పేదంటే మేము చెప్పే వరకు మీరు స్పందించరా, ప్రతిసారి మేము ప్రతిసారి మేము ఆదేశించాల్సిందే అని హైకోర్టే సీరియస్ అవుతుంది. ప్రభుత్వం పై స్థాయి నుండి ఆదేశాలు ఇస్తుంది. వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారినా పాలసీలు ఎన్ని తీసుకొచ్చినా అవి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలంటే పటిష్టమైన కమిటీలు ఉండాలి, ఏజెన్సీ వ్యవస్థ ఉండాలి, నిర్వహణ ఉండాలి. అలాగే విద్యార్థులకు సరైన నిధులు ఇవ్వడమే కాకుండా ఆ నిధులు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయో లేదో, ఆ వసతులు అమలవుతున్నాయో లేదో దానికి సంబంధించిన ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. అలాంటప్పుడే మార్పు వస్తుంది. కానీ ఎన్ని ప్రచారం చేసి ఒకవైపు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ మేము సంక్షేమ హాస్టల్లో వసతులు పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అన్ని రకాల జీతభత్యాలు పెంచాం, ఇక అన్ని రకాల నిధులు కూడా ఇస్తున్నామని చెప్పినప్పటికీ అది గ్రౌండ్ లెవెల్లో అమలు కాకపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం భారీ నష్టాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాలకు ఊతమిచ్చి ఇక ప్రతిపక్షాలు చెప్పే ఆరోపణలు నిజంగా ప్రభుత్వంగా వ్యతిరేకత అలాగే సమస్యల గుండాలో పడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారాలి. పూర్తి స్థాయిలో ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ దుష్ప్రచారం జరిగితే సరైన విచారణ జరగాలి. ఏదైనా తప్పు చేస్తే అధికారులు శిక్షిస్తారు, కఠిన చర్యలు ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ కూడా మళ్ళీ ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే సిస్టమ్ ఉండాలి. ఇలాంటి చాలా వ్యవస్థ ఉంటే మాత్రం ఒక ధైర్యం ఉంటుంది. ప్రభుత్వం మేము కట్టే సొమ్ము మాది అనే ఒక ధైర్యము విద్యార్థి తల్లిదండ్రులకు, ప్రజలకు ఉంటుంది. ఆ ప్రజలకు ఉండేలాగా పారదర్శక విధానాన్ని అయితే అమలు చేస్తే మరింత ముఖ్యంగా సరైన విధంగా మాత్రం విధానాలు ప్రజల్లోకి వెళ్తాయి, ప్రభుత్వానికి పేరు వస్తుంది. అలాగే ప్రతిపక్షాలు చేసే అనవసర ఆరోపణలను కూడా ప్రజలు గుర్తిస్తారు. ఆ రకంగా వెళ్తాయో లేదో మరికొద్ది రోజుల్లో చూడాలి. ప్రభుత్వ విధానాలు ఎట్లుంటాయి, ఆదేశాల వరకే పరిమితం అవుతుందా, అవి గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతాయో లేదో, ప్రభుత్వం మారిపోతే మాత్రం అది ప్రజాక్షేత్రంలో ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలైతే జరిగే అవకాశం ఉంది.